గం గణపతయే నమః. గురుభ్యో నమః. సరస్వతే నమః. అమ్మ భజగోవిందం శ్లోకాల గురించి వివరిస్తున్నారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవీనా యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచైవ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముడమతే. బ్రహ్మమును గురించి ఎప్పుడు అనుభవిస్తూ బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నవాడు దానిలోనే ఆ జ్ఞానంలోనే మునిగిపోతూ నవ్వుకుంటూ తమాషాగా ఆనందంగా ఉంటాడు. అలాంటి వాడిని మన పిచ్చోళ్ళని కూడా అంటాం, కానీ ఆనందం ఆయనకే తెలుసు, మనకు తెలీదు. అలాంటి వాడు కానీ మామూలు జీవనంలో గడుపుతున్న మనలాంటి వాడు కూడా సంసారంలో మునిగిపోతూ కూడా భగవంతుని తలుచుకుంటూ మనసులో ఆత్మలో ఆనందాన్ని పొందుతూ పైన జరిగే విషయాల గురించి ఎక్కువ ఆలోచన చింతన లేకుండా పైకి మాత్రం మామూలుగానే ఉంటూ అందరూ తన వాళ్ళే అని అనుకున్నా కూడా అంతరంగమందు మాత్రం భగవంతుని స్మరిస్తూ ఉంటే అదొక విధమైన ఆనందాన్ని ఆత్మానందాన్ని పొందుతూ ఉండదు. అప్పుడు ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఆయన ఉండాళ్లే, ఆయన చూసుకుంటాళ్లే అని పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు ఆయన చేస్తాడు. కానీ మనము తాత్కాలికంగా పిల్లల మీద మమకారం ఎక్కువగా పెట్టుకుని ఆయన్ని మర్చిపోతే ఆయన చెయ్యడు. ఒక మహారాజులను అప్పుడందరూ గురుకులంలో విద్యాభ్యాసానికి వదిలేవాళ్ళు. అలాగే ఒక జనక మహారాజుని గురుకులంలో విద్యాభ్యాసానికి వదిలారు. ఆయన అక్కడ ధ్యానము పూజ యోగం అన్నీ అయ్యవార్లు నేర్పిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా నేర్చుకున్న సమయంలో వాళ్ళు సముద్ర తీరం పక్కన నదీ తీరం పక్కన ధ్యానం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ శిష్యులు కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో రాజధాని నగరమంతా మంటలతో ఉందని ఎవరో పుకార్లాగా పెడితే అది వాళ్ళు కూడా పిల్లలందరికీ వచ్చి చేరుతుంది. మిథిలా నగరమే శిథిలమైపోతుంది అని చెప్తారు. ఆ సమయంలో ఆశ్రమాలు కూడా దగ్ధమైపోతుందేమో అని ఆ పిల్లలందరూ వాళ్ళ యొక్క దుస్తుల కోసమని అక్కడ ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ పారిపోతారు. జనక మహారాజు మాత్రం నిశ్చలంగా ఈ సమాధి స్థితిలోనే అలాగే కూర్చొని ఉండిపోతాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆర్తనాదాలు ఏం కాలేదు అని ఆ పిల్లలందరూ తెలుసుకొని ఇంటికి మళ్ళా జనక మహారాజు ఉండే సమయం దగ్గరికి వస్తారు. అక్కడ గురువుగారు, మీరందరూకి ఏమైనా వస్తువులు ఉన్నాయా అంటే గురుకులంలో ఏం లేవు కదా, ఆశ్రమంలో ఉండేది మీకు ఉండే ఇంకో జత గుడ్డలే కదా, దానికోసం ఎందుకు తప్పించి పారిపోతారు? జనకుడు చూడు కదలకుండా నిశ్చల స్థితిలో సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన భగవంతుడినే నమ్మి ధ్యానం చేస్తున్నాడు. అవన్నీ కూడా భగవంతుడే ఆర్పగలడు అనేటటువంటి ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు. మీరేమో ఆయన రాజు కొడుకు కదా, ఆయన్ని గొప్పగా చూస్తుంటారు, మమ్మల్ని ఏం బాగా చూడటం లేదని మీరు అనుకున్నారు. నాకు అలాంటి పక్షపాతం అనేది లేదు. ఆ అబ్బాయిలో ఉన్నటువంటి జ్ఞానశక్తి భగవత్ శక్తిని గమనించి ఆ అబ్బాయిని ప్రత్యేకంగా చూస్తున్నాను. మీరందరూ కూడా అలాగే ఉంటే మిమ్మల్ని కూడా అలాగే చూస్తానని ఆ గురువు గారు చెప్తే
అప్పుడు ఆ పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఏ స్థితిలో ఉన్నా కూడా మనం భగవంతుని గురించి నిశ్చలంగా చేసుకుంటూ పోతే ఆ భగవంతుడే మన కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఆ ధర్మం చేయాలి ఎల్లప్పుడూ. రోజు నేను ఈరోజు పూజ చేశాను, నాకు అవి రాలేదు ఇవి రాలేదు, ఇటు జరిగింది అటు జరిగింది అని ఎప్పుడు కోపంగా క్రోధంగా ఉంటూ చేస్తే భగవంతుడు కూడా హర్షించడు. మనం చేసిన దాంట్లో ఆయన ఏదో ఇస్తాడో లేదో కానీ మనసును సంతోషంగా పెట్టుకుంటూ చేస్తే మనకు నిత్య జీవితంలో సంతోషంగా ఉండే సందర్భాలని ఆయన కలుగజేస్తాడు. ఎప్పుడు కొంతమంది నిరాశతో నైరాశ్యంతో ఆస్తులుంటాయి, పిల్లలుంటారు, డబ్బులుంటాయి, అన్ని సౌకర్యాలుంటాయి, అయినా కూడా వాళ్ళ ముఖార మీద ఎప్పుడు మొటమొటలాడుతూనే ఉంటుంది, మొహం అంతా మాడిపోయే ఉంటుంది. వాళ్ళకి నవ్వు అనేదే రాదు. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఆ విధంగా ఉంటారు. అదే భగవంతుడిని గురించి జ్ఞానం చేసి అసలు విషయం ఏందోలా నేను ఇలా ఉన్నాను అని తెలుసుకోగలిగితే ఆత్మానందాన్ని పొందగలరు. అప్పుడు వాడు సంతోషంగా ఉండి ఎదుటి వాడిని సంతోషపెట్టగలడు. భగవంతుడు మనం పటాలను పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాం. మీకు ఏ పటం ఇష్టమైతే ఆ పటం పెట్టుకోండి. ఆ భగవంతుడు నైరాశ్యంతో ఉన్నాడా లేదే? శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగానికి పోతూ అర్జునుడితో ఉన్నప్పుడు కూడా ఆయన మొహం అందంగా చిరునవ్వుతో, మన ఎన్టీ రామారావు లాగా. మీకు ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను చూపించలేను, కానీ కృష్ణావతారంలో తులాభారంలో మన ఎన్టీ రామారావు మొహం చిద్విలాసంగా నవ్వుతూ ఆనందంగా కనబడుతుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంకెంత ఆనందంగా ఉండేవాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనస్సుని నిర్మలంగా నిష్కల్మషంగా సంతోషంగా పెట్టుకుంటూ ఉన్నదానితో సంతృప్తి పడుతూ ఎదుటివాడికి ఇవ్వగలిగేటటువంటి మనస్సును మనం తెచ్చుకోగలిగితే మనము ఆత్మానందాన్ని పొందుతూ చిద్విలాసంగా నవ్వుతూ ఉండగలము. శ్రీరామచంద్రుడు కూడా తన కష్టాల్లో కూడా ఆయన త్యాగాన్ని చూపించాడు, కానీ దుఃఖాన్ని చూపించలేదు. నారదుడు ఒకసారి ద్రోణితో ఎప్పుడు నిర్మాల్యాన్ని తో మనస్సును ఉంచుకోవద్దు, సంతోషంగా జీవనాన్ని గడుపు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా ఉబ్బిపోకుండా, కష్టాలు వచ్చినా మరీ కుంగిపోకుండా ఉంటే ఆ విధంగా మనస్సును భగవంతునికే అర్పితం చేస్తే భగవంతుడు నీ కష్ట సుఖాలన్నీ పోగొట్టి సంతోషాన్ని కలుగజేస్తాడని నారదుడు ద్రోణుడితో చెప్తాడు. అలాగే దూర్జటి మహాకవి, నేను ఆ కాళహస్తీశ్వర స్వామిని పూజిస్తున్నాను, కాళహస్తీశ్వర స్వామి నాకు కష్టాలను రాని, సుఖాలను రాని, ఆపదలు రాని, నన్ను అందలమెక్కించి ఉత్సవాలు జరిపించని, ఏందిలే అబ్బా ఈయనేంది పనికిరానోడు అని చూడని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను కష్టం కలిగినా ఆ భగవంతుడినే, ఆ కాళహస్తీశ్వరునే నమ్మి పూజ చేస్తే నాకు కావాల్సినవన్నీ భగవంతుడు నా సంసార సుఖంలో ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ కూడా ఆ కాళహస్తీశ్వరుడే నన్ను రక్షించి నన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి నేను ఎన్ని గ్రహాల వల్ల ఎన్ని కష్టాలు కలగని, సుఖాలు కలగని, అవన్నీ
మనకు కర్మగా మనం చేసుకున్న కర్మలను బట్టి అవి జరుగుతున్నాయని భావిస్తూ ఆ కళహస్తీశ్వరుని నమ్మినే కొలిచినట్లయితే ఆయనే నా యొక్క కష్టాలను సుఖాలను అన్నీ పారద్రోలుతాడు. భగవంతుని ఎల్లప్పుడూ మనం అనుకుంటూ ఉంటే ఆయన మన యొక్క కష్ట సుఖాలను తీర్చగలడు. ఏముండాడులే, ఈరోజు పూజ చేశాను నాకేం చేయలేదంటే ఒక్కరోజుకే చెయ్యడు ఆయన. అనన్య చింతయంతో మా ఏది నా పరిపాసితే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యం. అన్ని చింతన లేక భగవంతుడిని ఎవరైతే కొలుస్తూ ఉంటారో ఆయన నిన్ను చూస్తాడు. అంతేగాని నేను ఒకరోజు చేశాను, ఇప్పుడు పనివాడు కూడా యజమాని చేసి 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 చేసినా కూడా యజమాని ఏం చేయడు. ఎప్పుడో వాడికి బుద్ధి పుడితే యజమానిలో మనసు మారితే ఈడేం దెబ్బ నాకు ఇంత బాగా చేస్తున్నాడే వాళ్ళని ఏం చూడాలి అనే ఉద్దేశం ఆయన కలిగినప్పుడు ఆ యజమాని ఆ పనివాడిని చూస్తాడు. అలాగే భగవంతుడు పనివాడిలాగా చూడడు, తనలో ఉన్నటువంటి ఒక ఆత్మబంధువులాగా చూసుకొని మనల్ని రక్షిస్తాడు. కాబట్టి భగవంతుని ఎప్పుడు మనం వదలకూడదు.